ఉత్తమ ఉద్యోగిగా జిల్లా కలెక్టర్ నుంచి ప్రశంసా పత్రం అందుకున్న అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ కు బుధవారం కార్యాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు సజావుగా సాగాలంటే ప్రజలు తమ ఇంటి పన్నులను సకాలంలో చెల్లించి సహకరించాలని ఎంపీడీఓ వరుదిని కోరారు. బుధవారం ఆమె మాట్లాడారు. అద్దంకి మండలంలో 1,07,000 పన్ను వసూలు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 24% పూర్తయిందన్నారు. మార్చి 31లోగా 100% లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పన్ను వసూళ్లకు వచ్చే పంచాయతీ సిబ్బందికి ప్రజలు తోడ్పాటు అందించాలన్నారు. అద్దంకి మున్సిపల్ చైర్పర్సన్ లక్కెనబోయిన ఎస్తేరమ్మ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 11.98 కోట్ల అంచనా బడ్జెట్ ను, అలాగే 2025-26 సంవత్సరానికి సంబంధించిన 10.84 కోట్ల సవరించిన బడ్జెట్ ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ఈ నిధులు వెచ్చించనున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. ఈ సమావేశానికి గౌరవ కమిషనర్ గారికి, గౌరవ కౌన్సిల్ సభ్యులకి, గౌరవ కోఆప్షన్ సభ్యులకి, అలాగే పురపాలక సంఘ అధికారులకు, పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశాన్ని ప్రారంభిస్తాను. సంవత్సరం అంచనా బడ్జెట్ మరియు 2025-26 సంవత్సరం సవరణ బడ్జెట్ దిగువ తెలిపిన విధంగా తయారు చేయబడినది. సవరించిన బడ్జెట్ 25-26 ప్రారంభ నిల్వ 13,32,44,490 జమలు 20,24,30,690, మొత్తం 33,56,75,90 ఖర్చు. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని 4,380 మంది లబ్ధిదారులకు ఈ నెల 31న పెన్షన్ల పంపిణీ చేస్తామని కమిషనర్ రవీంద్ర బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వచ్చినందున ఒకరోజు